హాయ్ ఫ్రెండ్స్, ఈ 3 మూవీస్ ఓటీటీ గురించి చెప్పే ముందు నా సబ్స్క్రైబర్స్ కోసం నేను ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశా. సైట్ డీటెయిల్స్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. కామెంట్లో అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా. ఒకసారి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వెబ్సైట్ని అయితే విజిట్ చేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్న మూవీస్ గురించి తెలుసుకుందాం. ధూమ్ధామ్ ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో అయితే రిలీజ్ అయింది. మూవీ అయితే చూడాలనుకుంటే వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. అండ్ గ్లాడియేటర్ 2 మూవీ కూడా మనకి తెలుగు ఆడియోలో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి ద లార్డ్ ఆఫ్ ద మాన్స్టర్స్. ఇది ఒక చైనీస్ మూవీ అనమాట. తెలుగులో మనకి అవైలబుల్గా అయితే ఉంది సైట్లో. ఇది కూడా ఒకసారి అయితే చూడండి. అండ్ ద మ్యాజిక్ ఆఫ్ సిడ్నీ ఈ వెబ్ సిరీస్ని కూడా తెలుగు ఆడియోలో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అండ్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువా. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో అయితే రిలీజ్ అయింది. మూవీ అయితే యావరేజ్ టాక్ నడుస్తుంది. మీరు మూవీ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్లో అయితే చెప్పండి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ని ప్రైమ్ వీడియో అయితే తీసుకుంది. మనకి 2025 పొంగల్లో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ చేస్తారు. అంటే జనవరి 12న లేదా 13న ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆపరేషన్ బ్లడ్ హంట్ ఈ మూవీని కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఓన్లీ తెలుగు ఆడియోలో మనం కన్వర్ట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాం. ఒక్కసారి సైట్ని అయితే విజిట్ చేయండి. అండ్ మార్టిన్ మూవీ కూడా ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది. మూవీ అయితే చాలా బాగుందని చెప్పారు. నేను కూడా అయితే చూడలే. ఒకసారి మూవీ చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ ఈ వెబ్ సిరీస్ని కూడా మనం తెలుగు ఆడియోలో అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇట్ హ్యాండ్స్ విత్ అజ్ ఈ వెబ్ సిరీస్ని కూడా తెలుగు ఆడియోలో వెబ్సైట్లో అప్లోడ్ అయితే చేస్తాం. వెబ్సైట్ డీటెయిల్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ అయితే ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ. ఈ సంవత్సరంలో వచ్చిన బెస్ట్ మూవీస్లో ఇదొక మూవీ అని చెప్పుకోవచ్చు. మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ తీసుకుంది. మనకి ఈ మంత్ ఎండ్లో ఈ మూవీ ఖచ్చితంగా స్ట్రీమ్ అయితే పెడతారు. వెయిటింగ్ అయితే చేయండి. అండ్ వెంకట కవి అనే మూవీ అయితే వచ్చింది. G5లో మనకి నవంబర్ 28న అయితే స్ట్రీమ్ చేస్తారు. ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. మూవీ ట్రైలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా 28న మన సైట్లో ఈ మూవీని కూడా అప్లోడ్ అయితే చేస్తాం. అండ్ గన్నర్ మూవీ అయితే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. తెలుగు ఆడియోలో మనం సైట్లో కూడా అప్లోడ్ చేస్తాం. అండ్ ఉషా పరిణయం ఈ మూవీని కూడా మనం అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఎవరైనా లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి అయితే ఈ మూవీని కూడా ట్రై చేయండి. అండ్ రేవు ఈ మూవీ కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఈ మూవీని కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మార్వెల్ మూవీస్లు చాలా ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ కూడా మనకి తెలుగు ఆడియోలో కూడా రావడం జరిగింది. ఇది కూడా మనం అప్లోడ్ అయితే చేసాం. అండ్ అమరన్ ఈ మూవీ ప్రజెంట్ తమిళ్ లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. నెట్ఫ్లిక్స్లో తమిళ్లో వచ్చింది కాబట్టి మనకి 1 or 2 వీక్స్లో ఖచ్చితంగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ పెడతారు. ఈ లెక్కను చూసుకుంటే మనకి నవంబర్ 22న లేదా 29th కల్లా ఖచ్చితంగా అమరన్ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఓటీటీ అప్డేట్స్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.